శ్లోకాస్ చెప్పండి. మర్చిపోయాను నేను మళ్ళీ. ఇవాళ 81 to 83 మతే. 81 to 83. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదారయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురవే వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితామేశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృష్ణభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పాపనేభ్యో వైష్ణవ్యాభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద నంద శ్రీ అద్వైత గాధాధర్ శ్రీ వాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇవాళ మనము చతుర్థ స్కందము అధ్యాయము 29లో 81వ శ్లోకం నుంచి 83వ శ్లోకం వరకు చదువుకుంటున్నాము. 81 శ్లోకము. ప్రాచీన బర్హి రాజర్షిః ప్రజా సర్గాభిరక్షణే ఆదిశ్య పుత్రాన్ అగమత్ తపసే కపిలాశ్రమం. రాజర్షియగు ప్రాచీన బర్హి ప్రజారక్షణ బాధ్యతను తన కుమారులకు అప్పగింపులని పుత్రులతో పలికి పిదప గృహమును వీడి తపస్సు నాచరించుటకై కపిలాశ్రమనకు వెడలెను. భాష్యము. ప్రజాసర్గ అనటి పదము ఈ శ్లోకమున అతి ప్రధానమైనది. గృహమును వీడి భగవద్భక్తిని చేపట్టుటకు ప్రాచీన బర్హిని నారదుముని ప్రేరేతుని కావించినప్పుడు ఆ రాజు యొక్క పుత్రులు ఇంకనూ తమ జలాంతర్గత తపస్సు నుండి వెనుకకు రాలేదు. అయినను అతడు వారి రాక కొరకు వేచి ఉండక ప్రజాసమూహం యొక్క రక్షాభారమును స్వీకరింపుడని పుత్రులకు ఆదేశమును వదిలి వెళ్ళెను. వీర రాఘవాచార్యుల అభిప్రాయమును అనుసరించి పౌరులను వర్ణాశ్రమ ధర్మ విధానములో కొనసాగింప చేయుటయే అట్టి రక్షణమునకు అర్థము. పౌరులందరూ 4 వర్ణముల యొక్క బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు 4 ఆశ్రముల యొక్క బ్రహ్మచర్యము, గార్తస్థ్యము, వానప్రస్థము, సన్యాసము విధి నియమములను అలాంటి విధి నియమములను పాటించినట్లుగా చూచుట రాజు యొక్క ధర్మము బాధ్యత. అట్టి వర్ణాశ్రమ ధర్మమును ఏర్పరచకనే రాజ్యమునందలి పౌరులను పరిపాలించుట అతి కష్టమైన కార్యము. చట్టసభలో
ప్రతి సంవత్సరము శాసనమును ప్రవేశపెట్టుచు దేశ ప్రజలను పాలించుట మరియు వారిని పురోగమింపచేయుట అనేవి అసాధ్యమగు కార్యములు. చక్కని ప్రభుత్వం నందు వర్ణాశ్రమ ధర్మ విధానము అత్యంత అవసరమైనది. ఒక వర్గం వారు బ్రాహ్మణులు మేధావంతులై ఉండి బ్రాహ్మణత్వమును కలిగి ఉండవలను. ఇంకొక వర్గం వారు క్షత్రియులు పరిపాలన యందు శిక్షణను బడిసి ఉండవలను. ఇంకొక వర్గం వారు వైశ్యులు వ్యాపారం నందు మరి ఒక వర్ణం నందును వర్ణం వ్యాపారం నందు మరి ఒక వర్ణం వారు శూద్రులు కేవలం సేవా కార్యమున శిక్షణ నుండి ఉండవలను. ప్రకృతిని అనుసరించి ఈ 4 వర్గముల వారు ఉండనే ఉన్నారు. కానీ వారందరూ తమ వర్ణమునకు చెందిన విద్యుక్త ధర్మములను అనుసరించి బాగున చూచుటకు ప్రభుత్వం యొక్క కర్తవ్యము. అదే అభిరక్షణము అనబడును. నారదముని ఉపదేశములచే జీవిత లక్ష్యమును గూర్చి పూర్తి నిశ్చయమునకు వచ్చినప్పుడు ప్రాచీన బర్హి తన కుమారుల రాకకై క్షణమాత్రమును వేచి ఉండక గృహమును వీడుట అత్యంత విశేషమైనది. తన కుమారులు తిరిగి వచ్చిన పిదప చేయవలసిన కార్యములు ఎన్నో ఉన్నప్పటికీ కేవలం అతను వారి కొరకై తన సందేశమును ఉంచి వెడలిపోయాను. తన ముఖ్య కర్తవ్యం ఏమిటో అతడు ఎరిగి ఉండెను. పుత్రుల కొరకు ఆదేశములు నొసిగి అతడు ఆధ్యాత్మిక పురోగతిని సాధించు నిమిత్తము వెడలిపోయాను. అది వైదిక నాగరికత విధానం. గంగా నది బంగాళాఖాతమున కలిసడి ప్రాంతమున కపిలాశ్రమము కలదని శ్రీధర స్వామి తెలియజేసిరి. ఆ ప్రాంతం ఇప్పుడు గంగా సాగరమని తెలియబడుచున్నది. ఇంకనూ ఆ ప్రదేశము తీర్థస్థానముగా ప్రసిద్ధి చెంది ఉన్నది. లక్షలాది జనులు ప్రతి ఏటా మకర సంక్రాంతి సమయమున అచ్చట స్నానమాడుదురు. కపిల భగవానుడు అచ్చట తపస్సును ఆచరించి ఉండుట చేత దానికి కపిలాశ్రమం అని పేరు వచ్చినది. కపిల భగవానుడు సాంఖ్యతత్వమును ప్రతిపాదించి ఉండెను. 82వ శ్లోకము. తత్రైకాగ్రమనాధీరో గోవిందచరణాంబుజం విముక్త సంగోనుభజన్ భక్త్యా తత్సాన్యుతమగాత్. కపిలాశ్రమం చెంత ఏకాగ్ర చిత్తంతో తపస్సును ఆచరించిన వాడై ప్రాచీన బర్హి సమస్త భౌతిక ఉపాధుల నుండి ముక్తుడయ్యను. గోవిందుని ప్రేమయుత సేవలో సతతము నెలకొనిన వాడై అతడు గుణరీత్యా భగవంతునితో సమానమగు ఆధ్యాత్మిక స్వరూపమును పడసెను. భాష్యము. తత్సామ్యతాం అగాత్ అను పదమునకు విశేష ప్రాధాన్యమున్నది. ఆ రాజు భగవంతునితో సమాన స్థితిని లేదా సమాన రూపమును పొందెనని దాని భావము. దేవదేవుడు ఎల్లప్పుడూ రూపరహితుడే అని ఇది నిశ్చయముగా నిరూపించుతున్నది. నిరాకార తత్వం నందు అతడు ఆధ్యాత్మిక దేహం యొక్క కాంతి స్వరూపమున నెలకొని ఉండును. జీవుడు ఆధ్యాత్మిక పూర్ణత్వమును బడసినప్పుడు సచ్చిదానంద విగ్రహంగా తెలియబడు అదే రకమగు రూపమును బడేను. అట్టి ఆధ్యాత్మిక దేహము భౌతిక తత్వములతో కలియదు. బద్ధ జీవనమున జీవుడు భౌతిక తత్వములచే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము చుట్టబడి ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ వాటికి పరునిగానే ఉండును. అనగా భౌతిక స్థితి నుండి బయటపడి కోరినచో అతడు ఏ క్షణమునైనను అట్లు చెయ్యడు. అట్టి భౌతిక వాతావరణమే మాయ అనబడును. దీనిని గూర్చి శ్రీ భగవానుడు ఇట్లు పలికెను. దైవీ కేశా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవమే ప్రవర్తంతే మాయామేతాం తదంతితే. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యం కానిది. కానీ నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభంగా దాటగలుగుదురు. భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకము. జీవుడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు సేవలో నెలకొన్నంతనే సమస్త భౌతిక పరిస్థితుల నుండి బయటపడును. సగుణాన్ సమీతైత్యాన్ బ్రహ్మభూయాయ కల్పతే. భౌతిక స్థితి యందు జీవుడు జీవభూత పదమునందు నెలకొని ఉండగా కృష్ణ భక్తిలో నెలకొనినంతట బ్రహ్మభూత పదమునందును. బ్రహ్మభూత స్థితిలో అతడు భవబంధం నుండి ముక్తుడై ఉండి కృష్ణ సేవలో నియుక్తుడగును. ఈ శ్లోకం నందలి ధీర అని పదము కొన్ని మార్లు వీర అని పలుకబడుచుండును. నిజమునకు ఆ పదములు నడుమ పెద్ద వ్యత్యాసము లేదు. ధీరుడనగా గంభీరమైన వాడని,
ధీరుడనగా వీరత్వం గలవాడని అర్థము. మాయపై పోరాటం సాగించిన వాడే వీరుడు. తన స్థితిని అవగతం చేసుకొనగలిగినంతటి స్థిరబుద్ధి కలిగిన వాడే ధీరుడు. ధీరుడు గాని వీరుడు గాని కానిదే ఎవ్వడును మోక్షమును బడయజాలడు. 83వ శ్లోకము. ఏతదధ్యాత్మ సారోక్ష్యం గీతం దేవర్షిణానఘ యశ్రావయేద్య శృణుయాత్స లింగేన విముచ్యతే. విదురా, జీవుని ఆధ్యాత్మిక ఇక్కడ విదుర అంటున్నారు. విదుర కథ. జీవుని ఆధ్యాత్మిక స్వరూపావగాహనను గూర్చి నారద ముని వర్ణించిన ఈ కథనమును వినినవాడు లేదా ఇతరులకు వినిపించిన వాడు దేహాత్మ భావన నుండి ముక్తుడగును. భాష్యము. శుద్ధాత్మ యొక్క స్వప్నమే ఈ భౌతిక సృష్టి. నిజమునకు భౌతిక జగత్తునందలి సమస్తము మహావిష్ణువు యొక్క స్వప్నమే అయి ఉన్నది. ఈ విషయము బ్రహ్మ సంహితలో ఇట్లు వర్ణింపబడినది. యకారణార్ణ వజలే భజతి స్మ యోగ నిద్రామనంత జగదండ సరోమకూప. మహావిష్ణువు యొక్క యోగ నిద్ర వలననే ఈ భౌతిక జగత్తు స్పృశించబడినది. నిజమైనది, యథార్థమైనది అగు పదము ఆధ్యాత్మిక జగత్తే. కానీ జీవాత్మ భగవంతుణ్ణి అనుకరింపకోరినప్పుడు భౌతిక జగత్తునడి ఈ స్వప్న జగత్తులోనికి పంపబడును. అంతటా గుణ సంపర్కమున జీవుడు స్థూల సూక్ష్మ దేహమును తయారు చేసుకొను. ఎప్పుడైతే అతడు నారదమునితో గాని ఆయన సేవకులతో గాని సాంగత్యమును బడిసరి భాగ్యమును పొందును, అప్పుడు ఈ స్వప్న జగత్తు నుండి దేహాత్మ భావన నుండి ముక్తుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఈ కాంటెక్స్ట్లో మనం 4వ స్కందంలో ఉన్నాం కదా. ఇప్పుడు 8వ శ్లోకంలో మనం విదుర అనే విన్నాం. ఎవరెవరితో మాట్లాడుతున్నారని గుర్తుందా మీకు? సో మైత్రేయముని విదుర మాట్లాడుతున్నారు. మన 3rd క్యాంటో నుంచి మాట్లాడుతున్నారు. 3rd క్యాంటో నుంచి 4th క్యాంటో దాకా ఇప్పుడు మాట్లాడుతున్నారు అనమాట. బేసికలీ 4th క్యాంటో ఇట్ సెల్ఫ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే స్వయంభూ మను డైనాసిటీ గురించి చెప్పమని అడిగారు అన్నమాట విదురుడు మైత్రేయమునికి. అయితే అప్పుడు చెప్తున్నాను అనమాట. అప్పుడు చెప్తూ ఉంటే ధ్రువ మహారాజు కూడా స్వయంభూ మను డైనాసిటీలో వస్తారన్నమాట, వాళ్ళ వంశంలో. అట్లాగే అదే వంశంలో ప్రాచీన బరి కూడా వస్తారన్నమాట. సో అందుకని ఆ ప్రాచీన బరి గురించి చెప్తున్నారు మనకి. ఆ చెప్పేటప్పుడు ప్రాచీన బరికి దగ్గరికి నారదముని వచ్చారు అని చెప్తున్నారు మనకి. నారదముని ప్రాచీన బరితోటి మాట్లాడే సంవాదం మనం సుఖదేవ గోస్వామి మర్సి వల్ల మనం వినగలుగుతున్నాం ఇప్పుడు భాగవతంలో. సో అది ఓవరాల్ కాంటెక్స్ట్. మనం లాస్ట్ సెవరల్ క్లాసెస్లో అర్థం చేసుకున్నది ఏంటంటే నారదముని 2 బ్రాడ్ ప్రిన్సిపల్స్ చెప్పారు. 2 బ్రాడ్ థీమ్స్లో కవర్ చేశారని. ఒకటి ఏంటంటే కర్మకాండ వదిలే బాబు, అది ఓన్లీ టెంపరీ బెనిఫిట్ ఇస్తుంది, మీకు లిమిటెడ్ బెనిఫిట్ ఇస్తుంది, టెంపరీ బెనిఫిట్ ఇస్తుంది, అది వదిలేసి భక్తి మార్గం బెస్ట్, భగవంతుడికి భక్తి చేయండి అని 1 మెయిన్ థీమ్ మీద కింగ్ ప్రాచీన బారికి ఇన్స్ట్రక్ట్ చేశారు నారదముని. సో సెకండ్ మెయిన్ థీమ్ ఏంటంటే కరెక్టే చేద్దాం, ఎప్పుడు తర్వాత చేద్దాంలే అనుకోకుండా, రాజు అట్లా అనుకోకుండా, సెకండ్ థీమ్ నారదముని లాస్ట్ ఫ్యూ వర్సెస్లో చెప్పింది ఏంటంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎందుకు సెన్స్ ఆఫ్ అర్జెన్సీ తీసుకొని ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయాలి భక్తి అని. అది చెప్పడం కోసం 1-2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు నారదముని. సో ఎగ్జాంపుల్స్ చెప్పి ప్రాచీన బరిని ఇన్స్పైర్ చేశారు. ఏంటి, ఎప్పుడో నేను 8 years అయిన తర్వాత, నాకు ఆఫీస్ అంతా అయిపోయిన తర్వాత, నేను రిటైర్ అయిపోయిన తర్వాత, నాకు మనవరాళ్ళు పుట్టిన తర్వాత, వాళ్ళ మనవరాళ్ళకి పెళ్ళైన తర్వాత అప్పుడెప్పుడు చేద్దాం అనుకోకుండా ఇప్పుడు ఇమ్మీడియట్గా అర్జెంటుగా చేయాలి భక్తి అని రియలైజేషన్ ప్రాచీన బరికి వచ్చిందనమాట. సో 81-82 శ్లోకంలో అప్పుడు ప్రాచీన బరి ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత, నారదముని దగ్గర విన్న తర్వాత రియలైజేషన్ వచ్చిన తర్వాత ఏం చేశారు అని 81-82లో వింటున్నాం.
83 నుంచి ఫలశ్రుతి అనమాట. ఈ ఈ పాస్ట్ టైము విన్నందువల్ల బెనిఫిట్ ఏంటి, ఎవరికైనా చెప్పిన షేర్ చేసినందువల్ల బెనిఫిట్ ఏంటి అని వింటున్నాం 8:33 నుంచి. రేపటి క్లాస్లో దాని గురించి ఎక్కువ వింటారు మీరు. ఓకే, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇవాళ. సో ఇవాళ ఫస్ట్ 81, 82 శ్లోకంలో మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రచిన బర్రి నారదముని దగ్గర విన్న తర్వాత ఏం చేశారు అని. 81 శ్లోకంకి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు నారదముని. ఫస్ట్ ఏమో ప్రీవియస్ శ్లోకంలో, నిన్నటి శ్లోకంలో నారదముని చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు, ఎక్కడికి సిద్ధలోకంకి వెళ్ళిపోయారు. నా ఇప్పుడు 81 శ్లోకంలో కింగ్ రాజుగారు కదా, రాజుగారికి మంత్రులు ఉంటారు. ఆ మంత్రుల ముందు మంత్రులకి ఆర్డర్స్ ఇచ్చారన్నమాట. ఏమని ఆర్డర్ ఇచ్చారు, మా పిల్లలు ప్రచేతస్ అందరూ తపస్సు చేయడానికి వెళ్ళారు కదా అరణ్యకి. ఎందుకు తపస్సు చేయడానికి వెళ్ళారు, పిల్లలు కంటానికి. పిల్లలు కనే ముందు ప్యూరిఫికేషన్ చేసుకుంటే మంచి పిల్లలు పుడతారు, అందుకని ప్యూరిఫికేషన్కి పంపించారన్నమాట. వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా ఈయన మంత్రులకి మెసేజ్ ఇచ్చారు. ఏం మెసేజ్ ఇచ్చారు, మా పిల్లలు తపస్సు చేసిన తర్వాత బ్యాక్ వస్తారు కదా రాజ్యానికి, వచ్చినప్పుడు వాళ్ళని సిటిజన్స్ని, ప్రజల్ని మంచిగా రక్షించమనండి అని మెసేజ్ చెప్పారు. అట్లా మెసేజ్ చెప్పి తను ఇంటి వదిలేసి వానప్రస్థకి వెళ్ళారు అనమాట. అప్పట్లో వానప్రస్థ ఏంటి, అరణ్యంకి వెళ్తారు, తపస్సులు, ఆస్టరిటీస్, డిఫరెంట్ రకాల ఆస్టరిటీస్ చేస్తారు. ఎక్కడ, హోలీ ప్లేస్లో. ఏ హోలీ ప్లేస్లో, కపిలాశ్రమం ఉండే ప్లేస్లో గంగా సాగర అని రాశారు భాషలో మనకి. అక్కడికి వెళ్ళి తను భగవంతుడి మీద, భక్తి మీద ఫుల్గా ఫోకస్ చేశారన్నమాట. అప్పుడు అది 81 శ్లోకాల్లో వింటున్నాం. అట్లా ఫోకస్ అయిన తర్వాత ఏమైంది, పర్ఫెక్షన్ ఏమొచ్చింది అని 82 శ్లోకంలో వింటున్నాం. 82 శ్లోకాలు ఏం చెప్తున్నారు, ఇట్లా తపస్సు చేస్తూ భక్తి మార్గంలో ఉన్నప్పుడు కింగ్ ప్రచిన బర్రి, అప్పుడు ఫైనల్గా తను సారూప్యముక్తి దొరికింది. సారూప్యముక్తి అంటే భగవంతుడు లాగానే రూపం ఉంటుంది అనమాట, అది దొరికింది అని 82 శ్లోకం చెప్తున్నారు. ఇప్పుడు కొంచెం డీటెయిల్స్ వెళ్దాం. ఇప్పుడు 81 శ్లోకంలో 2 మెయిన్ ప్రిన్సిపల్స్ చెప్తున్నారు ప్రభుపాల్ వారి భాషలను మనకి హైలైట్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే రాజు ప్రజల్ని రక్షిస్తారు, ఎలా రక్షించాలి అని ఒక థీమ్ చెప్తున్నారు. ఇంకో థీమ్ ఏమో ప్రచిన బరి, మా పిల్లలు వస్తారు కదా, మా పిల్లలు వచ్చిన తర్వాత వెయిట్ చేస్తాను, మా పిల్లల్ని పెళ్లి చేస్తాము, వాళ్ళకి మనవాళ్ళు పుట్టిన తర్వాత వెయిట్ చేస్తాను అనకుండా మంత్రులకి మెసేజ్ ఇచ్చి తను వెళ్ళిపోయారు ఇమ్మీడియట్గా స్పిరిచువల్ ఫోకస్ మీద. అది సెన్స్ ఆఫ్ అర్జెన్సీ చూపిస్తున్నారు అనమాట. అది రెండో థీమ్ చెప్తున్నారు ప్రభుపాల్ వారి భాషల్లో హైలైట్ చేస్తున్నారు. ఫస్ట్ థీమ్ ఏమో రాజు ఏం చెప్పారు మంత్రులకి, మా పిల్లలు వచ్చిన తర్వాత ప్రజల్ని మంచిగా రక్షించమని చెప్పారనమాట. మనం విన్నాము, క్షత్రియులకి వన్ ఆఫ్ ద మెయిన్ డ్యూటీ ఏంటంటే ప్రజల్ని రక్షించడం, ప్రొటెక్ట్ చేయడం, అది మెయిన్ డ్యూటీ అనమాట, వాళ్ళకి మెయిన్ ధర్మం. అది ఎలా రక్షణ పాజిబుల్ అవుతుంది అని ప్రభుపాల్ వారు వివరిస్తున్నారు భాషల్లో మనకి. అది కూడా ప్రభుపాల్ వారు రక్షణ అంటే ఇది అనుకోవట్లేదు. ప్రభుపాల్ వారు ప్రీవియస్ ఆచార్యులు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చెప్పారు, దాన్ని కన్సల్ట్ చేసి మనకు చెప్తున్నారు అనమాట. ఇక స్పెసిఫికల్లీ వీరరాఘవ ఆచార్య అనే ఆచార్య ఉన్నంట, ప్రీవియస్ ఆచార్య, తను చెప్పిన ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంట ప్రభుపాల్ వారు. తను ఏం చెప్పారు, మనకి భగవద్గీతలో వింటాం, గుణకర్మస విభాగ. నాలుగు వర్ణాలు, హోల్ వరల్డ్ 4 వర్ణాలుగా డివైడ్ అయింది, 4 ఆశ్రమంలాగా డివైడ్ అయింది అని చెప్పారు కృష్ణుడు. అది దేని బేసిస్ మీద డివైడ్ అయింది, ఎవరికి పుట్టారు దాన్ని బట్ట కాదు. కృష్ణుడు చెప్తారు గుణకర్మ విభాగ, గుణాసు కర్మాసు. ఇక్కడ గుణాస్ అంటే 2 మీనింగ్స్ వస్తాయి అన్నమాట. ఒక మీనింగ్ ఏంటంటే మనకి ఏమి క్వాలిటీస్ ఉన్నాయో దాన్ని బట్టి మనం చెప్పచ్చు, మనం క్షత్రియమా, బ్రాహ్మణన, వైశ్యన, శూద్ర అని, అదొక మీనింగ్, గుణ మీనింగ్.
ఇంకొక మీనింగ్ ఏంటంటే గుణస్ మీనింగ్ మన త్రిగుణాలు తెలుసు కదా మనకి, సత్వగుణం, రజోగుణం, తమగుణం. బ్రాహ్మణులు ఎప్పుడు సత్వగుణంలో ఉంటారు. క్షత్రులు సత్వగుణం రజోగుణం కాంబినేషన్లో ఉంటారు. తర్వాత వైశ్యాలేమో రజోగుణం ప్రైమరీగా ఉంటారు. శూద్రులేమో తమోగుణంలో ప్రైమరీగా ఉంటారు అనమాట. అందరిలో అన్ని గుణాలు ఉంటాయి, కానీ వీళ్ళకి ప్రామినెంట్గా ఉంటాయని చెప్తున్నాం మనం. సో సో ఆ గుణాలు బట్టి ఏ వర్ణం అని తెలుసుకోవచ్చు అనమాట. అదర్ క్వాలిటీ అని అనొచ్చు, లేకపోతే సత్వ రజో తమో గుణం వరకు అనొచ్చు. అదొక ఆస్పెక్ట్. అదొకటే కాదు, తర్వాత వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, కర్మ గుణ కర్మ విభాగస అన్నారు కదా, ఏం కర్మలు చేస్తున్నారు అనేసి. బ్రాహ్మణులు అంటే పఠన్ పాఠన్ యజన్ యాజన్ దాన ప్రతిగ్రాహి. సో బేసికలీ వాళ్ళు పఠన్ పాఠన్ అంటే వాళ్ళు స్క్రిప్చర్స్ చదువుకుంటారు, వాళ్ళకి వేరే వాళ్ళకి స్క్రిప్చర్స్ నేర్పిస్తారు, శాస్త్రం నేర్పిస్తారు. అలాగే పఠన్ పాఠన్ యజన్ యాజన్ అంటే యజ్ఞం వాళ్ళు చేస్తారు, వేరే వాళ్ళకి యజ్ఞం చేయడం నేర్పిస్తారు. సో యజ్ఞకి రెండు బ్రాడ్ మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ ఏంటంటే మన ఫైర్ సాక్రిఫైస్ అంటే అగ్నితోటి అగ్నిహోత్ర యజ్ఞం చేయడం. ఇంకో యజ్ఞం ఏమో మనం హరే కృష్ణ మహామంత్రం చాంట్ చేసుకోవడానికి. మనకి ఈ యుగంలో సంకీర్తన యజ్ఞ కదా ప్రామినెంట్. సో సంకీర్తన యజ్ఞ మనం చాంటింగ్ చేస్తుంటాము, వేరే వాళ్ళని చాంటింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తాము, చాంటింగ్ ఎంకరేజ్ చేస్తాము, అట్లా అనమాట. అది సెకండ్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్. పఠన్ పాఠన్ శాస్త్ర చదవడము, శాస్త్ర నేర్పించడము. యజన్ యాజన్ అంటే యజ్ఞాలు చేయటము, వేరే వాళ్ళకి యజ్ఞాలు నేర్పించడం అనమాట. దీంట్లో డీటీ వర్షిప్, భగవంతుడు డీటీ వర్షిప్ చేయటము, వేరే వాళ్ళకి డీటీ వర్షిప్ నేర్పించడం, అవన్నీ కూడా వస్తాయి యజ్ఞాల్లో. తర్వాత దానం తీసుకోవటము, దానం ఇవ్వటం అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర బ్రాహ్మణులు దానం తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఎందుకు, భగవంతుడు రిప్రజెంటేటివ్గా తీసుకుంటుంటే వాళ్ళకి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు కూడా కృష్ణుడు చెప్తారు కదా, ఎంత ఈవెన్ సన్యాసులు కూడా యజ్ఞ దాన తపన ఎప్పుడూ వదలకూడదని చెప్తారన్నమాట. సో దట్ మీన్స్ బ్రాహ్మణులు కూడా దానం చేయాలి. ఇన్ఫ్యాక్ట్ బ్రాహ్మణులకి గుణం ఎలా ఉంటుందంటే, అందరు ఇస్తున్నారు అనుకో, ఓకే తీసుకుందాం అన్నీ కూడబెట్టుకుందాం, అన్నీ నెక్స్ట్ 10 years పనికి వస్తాయి, నెక్స్ట్ 20 years పనికి వస్తాయి, అట్లా కూడబెట్టుకునే గుణం ఉంటుంది అనమాట బ్రాహ్మణులకి. బ్రాహ్మణులకి ఏంటంటే ఎవరైనా $100 ఇచ్చారనుకో, అందులో $90 వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, $10 వాళ్ళు ఉంచుకుంటారు ఖర్చులకో ఫ్యూచర్ కోసం నీడ్స్కి ఏమైనా ఉంటాయి. కానీ అట్లా బ్రాహ్మణులు సేకరించుకోవడం, అత్యాహారం ఉండదు అనమాట వాళ్ళ దగ్గర. వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట దానం అట్ట. అది ఇంకో బ్రాహ్మణ క్వాలిటీ అనమాట అట్లా. సో అట్లా సిమిలర్లీ శత్రువులకి రక్షణ ఇవ్వడం. శత్రువులు మళ్ళీ దానం తీసుకోకూడదు, శత్రువులు వర్క్ చేసి సంపాదించాలన్నమాట. అట్లా ఒక్కొక్క మనకి 7th cantoలో డీటెయిల్స్కి చెప్తారు నారదమని, యుధిష్ఠిర మహారాజ్ చెప్తారు. అక్కడ వింటాం మనం, ఈ వర్ణలో డ్యూటీస్, బ్రాహ్మణ వర్ణకి డ్యూటీస్ ఏంటి, క్షత్రియ వర్ణకి డ్యూటీస్ ఏంటి, వైశ్యకి శూద్రకి డ్యూటీస్ ఏంటి అని వింటాం. అట్లాగే సో బ్రహ్మచారి మనకి తెలుసు కదా, 4 stages ఆఫ్ లైఫ్ కూడా ఉన్నాయి. బ్రహ్మచారి అంటే మ్యారేజ్ కాకముందు గురువు దగ్గర నేర్చుకుంటుంటారు. తర్వాత గృహస్థ అంటే మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్, హస్బెండ్, పిల్లలు చూసుకోవడము. తర్వాత వానప్రస్థ, తర్వాత సన్యాసాశ్రమం, ఈ 4 ఆశ్రమాలు. సో ఇక్కడ రక్షణ, రాజు ఇచ్చే రక్షణ ఏంటంటే అందరూ వాళ్ళ వాళ్ళ వర్ణ, వాళ్ళ ఆశ్రమం ప్రకారం ధర్మంని పాటిస్తున్నారు. అది మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట రాజుకి. ఎవరు ఏది పడితే అది చేసుకోండి అని కాదు. బ్రాహ్మణ పని బ్రాహ్మణుడు చేయాలి, శూద్ర పని శూద్రుడు చేయాలి, క్షత్రియ పని క్షత్రియ చేయాలి, వైశ్య పని వైశ్య చేయాలి, అట్లా అనమాట. అదేమో ఆక్యుపేషన్ డ్యూటీ. అట్లాగే గృహస్థాల్లో ఉన్నప్పుడు గృహస్థ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, గృహస్థలో ఉన్నప్పుడు సన్యాసిలాగా ఉండకూడదు, అంటే వైఫ్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఉండకూడదు గృహస్థలో ఉన్నప్పుడు. అట్లాగే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వేరే ఆపోజిట్ జెండర్ తోటి కాంటాక్ట్స్ ఉండకూడదు అనమాట. కాంటాక్ట్స్ అంటే క్లోజ్ అసోసియేషన్ ఉండకూడదు అనమాట. సో అట్లా వర్ణ ప్రకారం, ఆశ్రమం ప్రకారం ప్రజలందరూ నడుచుకునేటట్టు చూసుకోవాలన్నమాట. అది రాజు ధర్మం అన్నాడు. సో అట్లా ఎందుకు చూసుకోవాలి అట్లా? ఎందుకంటే ఎప్పుడైతే వర్ణాన్ని ఆశ్రమం పాటించారో అప్పుడు 2 things అవుతాయి. ఒకటేమో గ్రాడ్యువల్గా వాళ్ళు ప్యూరిఫై అవుతారు, నంబర్ 1.
నంబర్ టూ, వేదిక్ కల్చర్ ప్రకారము వర్ణ అండ్ ఆశ్రమం ప్రకారం చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గృహస్థాలు నామకరణం సంస్కారం చేస్తారు పిల్లలకి. ఆ, తర్వాత అన్నదానం అన్నప్రాసన సంస్కారం చేస్తారు. అట్లా సంస్కారాలు ఉంటాయి, అవి చేస్తుంటారు. ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే బ్రాహ్మణులతోటి కాంటాక్ట్స్ వస్తారు. బ్రాహ్మణులతో కాంటాక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బ్రాహ్మణుల అసోసియేషన్ వల్ల వాళ్ళు గ్రో అవుతారన్నమాట కాన్షియస్నెస్లో. అందుకని ఇట్లా ఈ టైంలో ప్రజ అట్లా ఓకే, ఐ టెల్ యూ వన్ కోర్ ప్రిన్సిపల్, ఇది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈ కాంటెక్స్లో వచ్చింది కాబట్టి ఎట్లా ఎవల్యూషన్ ఎట్లా అవుతుంది, కాన్షియస్నెస్ ఎలా గ్రో అవుతుందని చెప్తాను. బేసికలీ ఎవరైనా అసలు వేదాస్ పట్టించుకోకుండా ఏది పట్టించుకోకుండా ఉన్నారనుకో, నాకు ఏది నచ్చితే అది చేస్తాను, ఎవరు దేవుడు లేడు, భక్తి లేదు, శాస్త్రాలు లేదు, డజంట్ మ్యాటర్ అనుకున్నానుకో, వాళ్ళు పశువుల్లాగా అనమాట. వాళ్ళకంటే నెక్స్ట్ లెవెల్ కర్మకాండ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే నేను ఇది భక్తి, నేను బ్రాహ్మణులు చెప్పినట్టు చేస్తే, శాస్త్రాలు చెప్పినట్టు చేస్తే నాకు ఆనందం, ఎంజాయ్మెంట్ వస్తుంది, సుఖం వస్తుంది, నాకు దుఃఖం పోతుంది. ఆ మోటివేషన్ తోటి కర్మకాండ చేస్తారన్నమాట. వాళ్ళకంటే నెక్స్ట్ లెవెల్ కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ, దెన్ భక్తి యోగ, అట్లా వెళ్తారన్నమాట. గ్రాడ్యువల్ ఎవల్యూషన్ పాసిబిలిటీ ఉందన్నమాట. సో అప్పుడు ఎప్పుడైతే బ్రాహ్మణులతో అసోసియేట్ చేస్తారో కర్మకాండ యజ్ఞాల కోసం, ఎందుకు అసోసియేట్ చేస్తున్న వాళ్ళు, ఈ లైఫ్లో నేను సుఖంగా ఉండాలి, దుఃఖం ఉండకూడదు, ఆ గోల్తో చేస్తున్నారు. ఎప్పుడైతే బ్రాహ్మణులతో అసోసియేట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ లైఫే ఆల్ ఇన్ ఆల్ కాదు, నెక్స్ట్ లైఫ్ కూడా ఉంది, చనిపోయిన తర్వాత మళ్ళీ వేరే లైఫ్ తీసుకుంటామని అర్థమవుతుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మ అని అర్థమైంది. తర్వాత నెక్స్ట్ లైఫ్ కూడా ఉంటుంది, ఇప్పుడు చేసేదాన్ని బట్టి, ఇప్పుడు కల్టివేట్ చేసిన కోరికలను బట్టి, కర్మలు బట్టి నెక్స్ట్ లైఫ్ ఉంటుందని అర్థమవుతుంది. అప్పుడు బ్రాహ్మణులు అడుగుతారన్నమాట, ఓ నెక్స్ట్ లైఫ్లో కూడా నేను గొప్ప ఇంట్లో పుట్టాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ లైఫ్లో కూడా బాగా చదువు ఉండాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ లైఫ్లో కూడా అన్నంకి కొరవు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ లైఫ్లో కూడా బట్టలు మంచిగా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతారు బ్రాహ్మణులకి. అప్పుడు బ్రాహ్మణులు శాస్త్రాల ప్రకారం చెప్తారు అనమాట, ఓ ఇట్లా చేస్తే మీకు ఎట్లా నెక్స్ట్ లైఫ్లో కూడా బాగుంటుంది, ఇట్లా చేస్తే నెక్స్ట్ లైఫ్ బాగుంటుంది అనేది. అట్లాగే బ్రాహ్మణులు ఇంకా నెక్స్ట్ చెప్తారన్నమాట నాలెడ్జ్ బ్రాహ్మణులతో ఉండేటప్పుడు. ఏంటి, యాక్చువల్గా స్వర్గలోకంకి వెళ్తే నువ్వు చాలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారు. ఓ అయితే ఇప్పుడు ఏం చేస్తే స్వర్గంలోకి వెళ్ళొచ్చు అని అనుకుంటారట. అట్లా స్లోగా గ్రాడ్యువల్గా వాళ్ళ కాన్షియస్నెస్ ఎవాల్వ్ అవుతుంది అనమాట. ఫైనల్గా ఓ స్వర్గలోకంకి వెళ్ళినా కూడా టెంపరీ బెనిఫిట్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఇక్కడ పుట్టాల్సిందే, మళ్ళీ కష్టాలు పడాల్సిందే, ఎందుకు పర్మనెంట్గా ఏమన్నా హ్యాపీనెస్ ఉందా, ఏమన్నా ఆప్షన్ ఉందా అని అడుగుతారు అనమాట. మనం ఈ టెంపరీ వరల్డ్ ఏమనుకుంటున్నాము, ఓ నాకు కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది, ఈ జాబ్ వచ్చింది అనుకుంటున్నాం కదా, వస్తే మనం అడుగుతాం కదా పర్మనెంట్గా వచ్చే జాబ్ ఆపర్చునిటీ ఉందా ఏమన్నా అని అడుగుతాం కదా. అట్లాగే పర్మనెంట్గా స్పిరిచువల్ వరల్డ్లో ఉండడానికి ఏంటి ఆప్షన్ ఏంటి అని అడుగుతాం అనమాట. అట్లా వాళ్ళు ఎలివేట్ అవుతున్నారు అనమాట, దేనికి, భక్తి ప్లాట్ఫామ్కి ఎలివేట్ అవుతుంది అనమాట. సో అట్లా కావాలంటే వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలన్నమాట. ఎందుకు వర్ణాశ్రమ ధర్మం పాటిస్తే వాళ్ళకి శాస్త్రం మీద శ్రద్ధ, బ్రాహ్మణ వైష్ణవుల మీద శ్రద్ధ వస్తుంది అనమాట. లేకపోతే ఎవరు పట్టించుకోరు, నాకు ఏది కావాలంటే అది చేస్తాను అన్నట్లాగా ఉంటారన్నమాట. సో అందుకని రాజులు ఇట్లా స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తారన్నమాట. ఈ బై వర్ణ ఆశ్రమాల్లో ఎంగేజ్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభుపాల్ వారు కామన్గా చెప్తారు, బ్రాహ్మణులు వేదిక్ కల్చర్లు బ్రాహ్మణులు ఎవరి దగ్గర జీతం తీసుకోరనమాట. వేదిక్ కల్చర్ బ్రాహ్మణులు. సో ఎందుకంటే వాళ్ళు ఎవరైనా జీతం తీసుకుంటే వాళ్ళు అబ్లైజ్ అయిపోతారు, అంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలి, వాళ్ళకి ఆనందం కలిగేటట్టు చేయాలి, అలాంటి ఆబ్లిగేషన్స్ వస్తాయి. బ్రాహ్మణులు అంటే ఏంటి, శాస్త్రాలు కరెక్ట్ అండర్స్టాండింగ్ తెలుసుకుంటారు, అది కరెక్ట్ టక్ అనేటట్టు చెప్పాలన్నమాట. సో అంతేగాని ఓ ఈయన నాకు అన్నం పెడుతున్నారు, ఈయన నాకు రోజు శాలరీ ఇస్తున్నారు, నేను చెప్తే మనసు హర్ట్ అవుతుందేమో, నేను కరెక్ట్ చెప్పను అని అనుకోకూడదు అన్నమాట బ్రాహ్మణులు. అందుకని వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఏంటంటే వాళ్ళు ఎవరి కింద పని చేయరంట. ఈవెన్ రాజు దర్బార్లో ఉన్నా కూడా బ్రాహ్మణులు వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్ జీతం ఉండదు అనమాట. వాళ్ళకి రాజుగారు దానం ఇస్తారన్నమాట, మెయింటైన్ చేస్తారు వాళ్ళని, అట్లా యాక్సెప్ట్ చేస్తారన్నమాట. సో అప్పుడు బ్రాహ్మణులు జాబ్ చేయకుండా చూసుకోవడం. జాబ్ చేయకుండా చూడాలంటే ఏంటి,
వాళ్ళకి సఫిషియెంట్గా వాళ్ళకి కావాల్సిన అవసరాలకి తీర్చుకోవడానికి సఫిషియెంట్ డబ్బులు రిసోర్సెస్ ఇవ్వాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు జాబ్ ఎత్తుకుంటారు మరి. సో అది ఒక విధంగా రాజు రక్షణ ఇస్తారన్నమాట. అంటే వాళ్ళకి రెగ్యులర్గా దానం ఇస్తుంటారు, మేక్ షూర్ వాళ్ళకి తినడానికి బాగున్నట్టు, బట్టలు బాగుండేటట్టు, ఉండడానికి ప్లేస్ ఉండేటట్టు అన్నీ చూసుకుంటారు అన్నమాట వాళ్ళు. సో అప్పుడు వాళ్ళు ఈ రోజుకి ఏం తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి, రెంట్కి ఎట్లా కట్టాలి అని ఆలోచించుకునే పని లేదు వాళ్ళకి. నెంబర్ 1. నెంబర్ 2, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, 10 years తర్వాత నేను మళ్ళీ కాపాడుకోవాలి కదా, నేను రిటైర్మెంట్ సేవ్ చేసుకోవాలి అనేది కూడా అవసరం లేదు అన్నమాట బ్రాహ్మణులకి. ఎందుకంటే రాజులు చూసుకునే వాళ్ళండి అప్పుడు. అట్లా వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. సిమిలర్లీ వైశ్యాసు శూద్రాస్ కూడా వాళ్ళ వర్ణ ప్రకారము చేయటానికి రాజుగారు చూసుకుంటారనమాట. అది రక్షణ అనమాట అది. సో అందుకని ప్రభుపాల్ వారు ఈ ప్రిన్సిపల్ని ఎక్స్టెండ్ చేస్తారనమాట. యాక్చువల్గా వర్ణాశ్రమ ప్రిన్సిపల్ భక్తి కంటే కొంచెం లోవర్ అనమాట, కానీ ఇంపార్టెంట్. వర్ణాశ్రమ వేస్ట్ కాదు, వర్ణాశ్రమ బేసిక్ ప్రిన్సిపల్. వర్ణాశ్రమం లేకపోతే మన జంతువుల కింద సమానం అనమాట. కానీ వర్ణాశ్రమం కంటే భక్తి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని ప్రభుపాల్ వారు రాజులు రక్షణ ఇవ్వడానికి గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేయాలి, కృష్ణ కాన్షియస్ మూమెంట్ స్ప్రెడ్ అవ్వడానికి, మనం ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడానికి, హరినామ సంకీర్తనలు చేయడానికి, అట్లా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని అనేవారు ప్రభుపాల్ వారు. ఎందుకు ఇదే ప్రిన్సిపల్ అనమాట, గవర్నమెంట్ రక్షణ ఇవ్వాలన్నమాట సిటిజన్స్కి. అది మెయిన్ థీమ్ తెలుసుకుంటున్నాం ఇది 81 శ్లోకంలో. రెండో థీము సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. దీని గురించి చాలా మాట్లాడచ్చు, బట్ అట్లీస్ట్ విల్ కవర్ సమ్ బేసిక్. సో మనకి ఇప్పుడు ఏమైంది, ప్రచనబరి నారదముని చెప్పగానే కన్విన్స్ అయిపోయాడు. ఏంటి, నేను 8 years ఓల్డ్ అయిపోయిన తర్వాత నాకు కళ్ళు కనబడినప్పుడు నాకు సరిగా ఏమి చేతులు ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువసేపు నుంచోలేను, అలాంటప్పుడు భక్తి చేస్తాను అనుకోలేదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్తాను భక్తికి చేయడానికి, కంటిన్యూ చేయడానికి, భక్తి ఫోకస్గా ఫుల్ టైం డివోటీ లాగా భక్తి చేస్తానని ఆయన సంకల్పం తీసుకొని వెళ్ళిపోయారన్నమాట. సో ఆ విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనమాట. ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ మనం ఎలా వస్తుంది, ఎప్పుడైతే మనకి మన జీవితం ఒక లక్ష్యం, పర్పస్, గోల్, అల్టిమేట్ గోల్ వెరీ వెరీ క్లియర్గా తెలిసి ఉండాలి మనకి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నామో తెలిసి ఉండాలి మనకి. మనం ఎందుకు కష్టపడుతున్నామో, వేరే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలిసి ఉండాలి. అప్పుడు మనకి మోటివేషన్ వస్తుంది ఆ గోల్కి వెళ్ళడానికి. అట్లాగే ఎవ్రీడే గుర్తు చేసుకోవాలన్నమాట మనకు ఆ గోల్. ఎప్పుడైతే ఎవ్రీడే మనం గుర్తు చేసుకుంటామో మన గోల్ ఏంటి అని, అప్పుడు మనం అన్ని రోజంతా థాట్స్, మాటలు, ఆలోచనలు, మాటలు, చేతలు అన్నీ ఎలైన్ ఉంటాయి అన్నమాట. దేనికి, మన అల్టిమేట్ గోల్కి ఎలైన్ ఉంటాయి అన్నమాట. సో అందుకనే అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. సో పర్పస్ క్లియర్గా తెలుసుకోవడం అన్నమాట, లైఫ్ పర్పస్. ఇది సింపుల్ ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు, ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. ఒకటేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్లో ఇవాళ ఏం వారం, ఇవాళ ట్యూస్డే, మంగళవారం. సో శుక్రవారం లోపల నాకు ఒక ఆఫీస్లో ఒక డెలివరబుల్ ఉంది. అంటే మా మేనేజర్కి కమిట్ చేసాం, ఇది చేస్తాను, శుక్రవారం లోపల చేస్తాననేసి. సో కమిట్ చేసిన తర్వాత ఇప్పుడేంటి, ఆ మేనేజరు తన మేనేజర్కి చెప్పారు, తన మేనేజర్కి చెప్పారు, అట్లా వెళ్ళిపోయింది. అది డెడ్లైన్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, గోల్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఒక కస్టమర్కి ప్రాబ్లం ఉంది, మన దగ్గరికి వస్తారు. సో యాక్చువల్గా మెయిన్ ఫోకస్ ఏంటి, కస్టమర్ ఇస్ ది కింగ్ అంటారు. కస్టమర్కి కావాల్సింది మనం చేయాలి. కానీ ఎప్పుడైతే నేను ఆ గోల్ మర్చిపోయి కస్టమర్కి హెల్ప్ చేస్తూ మంగళవారం, బుధవారం, గురువారం అయిపోయింది, శుక్రవారం మార్నింగ్ స్టార్ట్ చేస్తాను, ఆ వర్క్ కంప్లీట్ కాదు. అప్పుడు ఏమవుతుంది, నా గోలు అచీవ్ కాలేదు. సో కానీ ఇంకో ఏం చేయొచ్చు మనము, ఎప్పుడైతే కస్టమర్ వర్క్ వచ్చిందో అప్పుడు మనం కస్టమర్, అవును మీ ప్రాబ్లం నాకు అర్థమైంది, నాకు మేనేజర్ ఈ పని ఇచ్చారు, ఇంకో ఇంపార్టెంట్ పని ఇచ్చారు, మీ పని కూడా ఇంపార్టెంట్ కదా,
అందుకని నీ మేనేజర్ని అడుగుతాను ఏం చేయాలి, ఎవరు చేస్తారు అనేసి. అని మేనేజర్కి చెప్తాము, ఇట్లా ఉన్నాయి, 2 కంప్లీట్ అవుతున్నాయి, ఏం చేయాలి, సో నేను ఇది చేస్తే ఫ్రైడే డెలివరబుల్ చేయలేను, మీకు ఏం కావాలి అని అడుగుతారు. అప్పుడు మేనేజర్ చూస్తారు, ఓకే నేను వేరే వాళ్ళకి ఇస్తాను ఈ కస్టమర్ పని అని చెప్తారు, లేకపోతే ఈ ఫ్రైడే డెలివరబుల్ వేరే వాళ్ళకి ఇస్తానని చెప్తారు. అట్లా మేనేజర్ అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అంతేగాని ఆ గోల్ మర్చిపోయి నేను ఇందులో పడిపోయాను అనుకో, సో నాకు ప్రాబ్లము, మేనేజర్ ప్రాబ్లం, అందరికీ ప్రాబ్లమే. ఇది మెటీరియల్ ఎగ్జాంపుల్. సిమిలర్లీ మనం అల్టిమేట్ గోల్ ఏంటి, భగవంతుడి సేవలో ఉండటం. సో అది మర్చిపోయి మనం ఆ, ఈ- ఈ, నా నా శరీరానికి ఎట్లా ఎంజాయ్మెంట్ ఇవ్వాలి, నా శరీరానికి ఎట్లా బాధలు కాకుండా ఉండాలి, దాంట్లోనే మనకి రోజంతా అయిపోతుంది, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అయిపోతున్నాయి అనుకో. దెన్ ఏమైంది, అల్టిమేట్ గోల్ అచీవ్ కాలేదు మనం. సో అందుకనే అల్టిమేట్ గోల్ ఫోకస్డ్గా ఉండాలన్నమాట మనం. యా, సో దెన్ మనకు సెన్స్ ఆఫ్ అర్జెన్సీ వస్తుంది. ఇంకో సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఎలా పెరుగుతుంది, ఒకటేమో అల్టిమేట్ గోల్ పర్పస్ క్లియర్గా ఉండడం తెలిసింది. అది స్ట్రాంగ్ ఎట్లా అవుతుందంటే రెగ్యులర్గా వింటుంటే, రెగ్యులర్గా శ్రవణం చేస్తుంటే, రెగ్యులర్గా శాస్త్ర చదువుతుంటే అప్పుడు అది మనకి స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అల్టిమేట్ పర్పస్ ఫోకస్ క్లియర్గా ఉంటుంది అనమాట. అది కూడా మంచిదే, అది కూడా ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే అనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం శ్రవణం క్లియర్గా చేస్తున్నామో, రెగ్యులర్గా వింటున్నామో, రెగ్యులర్గా శాస్త్రం చదువుతున్నామో, రెగ్యులర్గా స్ట్రాంగ్ డివోటీస్తో అసోసియేట్ చేస్తున్నామో, అప్పుడు మన ఫోకస్ క్లియర్గా ఉంటుంది అనమాట. లేకపోతే అన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇందాక మనం మెటీరియల్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, కస్టమర్ ప్రాబ్లం ఇంపార్టెంటే, ఈ గోల్ ఇంపార్టెంటే, సో 2 చేద్దాం అనిపిస్తుంది అనమాట. సో 2 చేద్దాం అనుకున్నప్పుడు టైం లిమిటెడ్ ఉంది. సో దేనికి ఎక్కువ టైం ఇవ్వాలి అనే ప్రయారిటైజేషన్ చేయాలి. అది సీనియర్ డివోటీస్కి తెలుస్తుంది అనమాట. మన లైఫ్లో కూడా మన గురువులకి, సీనియర్ డివోటీస్కి దాంట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళు గైడ్ చేస్తారు మనకి ఎప్పుడైతే డౌట్ వస్తే అట్లా. సో ఫస్ట్ ఏమో రెగ్యులర్గా శ్రవణం చేస్తూ, రెగ్యులర్గా శాస్త్ర పఠనం చేస్తుంటే మనకి శ్రద్ధ పెరుగుతుంది, తర్వాత ఫోకస్ పెరుగుతుంది అనమాట. అట్లాగే మన సాధన ఎప్పుడైతే చాంటింగ్ ఎవ్రీడే మార్నింగ్ నైస్గా చేస్తామో అప్పుడు కూడా మన ఫోకస్ పెరుగుతుంది, డిటర్మినేషన్ పెరుగుతుంది అనమాట. అట్లాగే ఎప్పుడైతే మనం ఏకాదశి, జన్మాష్టమి ఇలాంటి టైమ్స్లో, జన్మాష్టమి వస్తుంది, ఇప్పుడు బలరాం జయంతి వస్తుంది థర్స్డే రోజు, ఎప్పుడైతే ఇలాంటి ఫెస్టివల్స్లో ఉపవాసం మంచిగా, అఫ్కోర్స్ మన హెల్త్ సూట్ అయితే ఉపవాసం చేసామనుకో, ఉపవాసం చేస్తాము, తర్వాత భక్తిని పెంచుకోవడానికి ట్రై చేస్తాము, ఆ రోజు సాధన కానీ సేవ కానీ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాము. ఎప్పుడైతే ఇవి చేస్తామో మనకి డిటర్మినేషన్ కూడా పెడుతుంది అనమాట. శ్రీల ప్రభుపాద వారు ఉపదేశామృతాల్లో ఫస్ట్ శ్లోకాల్లో, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ శ్లోకాల్లో పర్పోర్ట్లో ఇది చెప్తారన్నమాట. ఇట్లా ఉపవాసాలు చేసినందువల్ల మన డిటర్మినేషన్ పెరుగుతుంది అనమాట, సంకల్పం పెరుగుతుంది అనమాట. సో అట్లా పెంచుకోవచ్చు అనమాట మనం రెగ్యులర్గా సాధన సేవ చేస్తూ సంకల్పం అసోసియేషన్ వల్ల, శాస్త్ర వల్ల, శ్రవణం వల్ల మనం ఫోకస్ పెంచుకోవచ్చు అనమాట. అట్లా అప్పుడు మన సెన్స్ ఆఫ్ అర్జెన్సీ పెరుగుతుంది. తర్వాత సెన్స్ ఆఫ్ అర్జెన్సీ పెరిగిపోతే అప్పుడు మనం ప్రయారిటైజ్ చేసుకోవాలన్నమాట. భక్తి ప్రయారిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం భక్తిలో సిన్సియర్గా ఉంటున్నామో అప్పుడు మన మైండ్ ఎక్స్క్యూజెస్ ఇస్తుంది. ఓ నాకు టైం లేదు, చాంటింగ్ చేయాలి నేను కరెక్టే, కానీ నాకు టైం లేదు. ఇప్పుడు ఫస్ట్ మంచిగా ఈ నెక్స్ట్ 3 ఏళ్ళు చాలా బాగా చూసుకుంటాను, అన్ని ఆఫీస్ వర్క్ మంచిగా కంప్లీట్ చేస్తాను, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను, మా ఇల్లు మెయింటెనెన్స్ అంతా మంచిగా కంప్లీట్ చేస్తాను, పిల్లలంతా మంచిగా చూసుకుంటాను, అప్పుడు చాలా ఫ్రీ టైం వస్తుంది నాకు, అప్పుడు భక్తి చేస్తాను అనుకుంటాను అనమాట. సో అదేంటి, అది పోస్ట్పోనింగ్ అనమాట, అది మైండ్ ఇచ్చే ఎక్స్క్యూజ్ అనమాట. సో అట్లా మైండ్ ఎప్పుడు టైం లేదు అని చెప్తాను అనమాట. మనకి టైం దొరకదు ఎప్పుడు లైఫ్లో, అది గుర్తుంచుకోవాలి. టైం మనం చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటాము టైము, ఇది యాక్చువల్గా వెరీ బిగ్ సబ్జెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. టైం మేనేజ్మెంట్ సెమినార్స్ ఇస్తారు డివోటీస్, ఈవెన్ మెటీరియలిస్ట్ కూడా. సో టైం మనం చేసుకోవాలి. టైం ఎలా చేసుకుంటాము, ఎప్పుడైతే మనకు ఫోకస్ క్లియర్గా ఉందో, అల్టిమేట్ గోల్ ఏంటి, ఈ లైఫ్ ఎండింగ్లో నేను నైస్ కలర్ పెన్ కొనుక్కోకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తుందా, నీకు
మా ఇంటి పక్కన వాళ్ళు నేను మంచిగా అని అనుకోకపోతే ప్రాబ్లం ఉంటుందా? లేకపోతే భగవంతుడి దగ్గరికి ముందుకు వెళ్ళకపోతే ప్రాబ్లం ఉంటుందా? అది క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడైతే క్లియర్గా అర్థమవుతుందో అప్పుడు మనం టైంని మంచిగా వాడుకుంటాం అనమాట. అంటే మనం ఇట్లా ఎంజాయ్ చేయడానికి, గ్రాస్ ఎంజాయ్మెంట్ చేయడానికి కానీ, సటిల్ ఎంజాయ్మెంట్ అంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వీళ్ళు చాలా తెలివిగల అలాంటివన్నీ తెలుసుకోవడం, అది కూడా సటిల్ ఎంజాయ్మెంట్ అనమాట. వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారు, అది కూడా సటిల్ ఎంజాయ్మెంట్. అవి చూసుకోకుండా భక్తి మార్గంలో భగవంతుని ఎట్లా ప్లీజ్ చేయాలి అని ఫోకస్గా ఉంటుంది అనమాట. అది చేసుకోవాలంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి, టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో మనకి టైం అంత ఎక్కువ లేదు కాబట్టి ఒక కపుల్ ఆఫ్ ప్రిన్సిపల్స్ చెప్తాను. ఇది మన యాక్చువల్గా రీసెంట్గా మన టెంపుల్లో భక్తి వేదాంత యూత్ సొసైటీ అని పెట్టాం కదా. అంటే యూత్, కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే యంగ్ ప్రొఫెషనల్స్ వచ్చి ఉంటారు అక్కడ. వాళ్ళకి డైలీ క్లాసెస్ అవుతాయి అన్నమాట. సో నేను టైం మేనేజ్మెంట్ సిరీస్ తీసుకుంటున్నాను మండే మార్నింగ్స్ అనమాట వాళ్ళకి. సో అందుకని ఆ టాపిక్ ఫ్రెష్గా ఉంది, అందుకని చెప్తున్నాను కపుల్ ఆఫ్ థింగ్స్. సో కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే నేను ఎప్పుడు టైం యూజ్లెస్గా వేస్ట్ చేస్తాను, నాకు టైం వాడుకోవడం రాదు, అట్లా నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ కన్ఫర్మేషన్ స్టేట్మెంట్స్ డెవలప్ చేసుకోవాలి. ఏంటంటే నేను టైంని జాగ్రత్తగా వాడుకుంటాను, లేకపోతే నేను టైం జాగ్రత్తగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, నేర్చుకుంటున్నాను, అట్లా పాజిటివ్ మైండ్ ఫ్రేమ్ చేసుకోవాలండి ఫస్ట్, నంబర్ 1. నంబర్ 2, ఎందుకు టైం మంచిగా వాడుకోవాలని తెలుసుకోవాలి. అది మనం భక్తుల ముందుకెళ్ళాలంటే అన్ని టైం మంచిగా చూసుకోవాలన్నమాట. దెన్ ఓన్లీ మన భక్తుల ముందుకు వెళ్ళొచ్చు. సో అట్లా వై తెలిసింది, తర్వాత పాజిటివ్ మైండ్ సెట్లో ఉంటాం. తర్వాత ఇంకో ప్రిన్సిపల్ చెప్తాను, తర్వాత వీళ్ళు డిస్కస్ అయిన తర్వాత. సో ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే, మనం రోజంతా లాస్ట్ వీక్ అంతా టైం ఎలా స్పెండ్ చేసామని ఆలోచించాలన్నమాట. దీనికి మనకి భౌతిక ప్రపంచంలో టూల్స్ కూడా ఇచ్చారు, టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ అంటారు అనమాట. టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ అంటే దాంట్లో ఒక గ్రాఫ్ రాస్తారనమాట. నేను తర్వాత పిక్చర్ పంపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్లో వై యాక్సిస్ ఇట్లా పైనుంచి నిలువు గీత, తర్వాత అడ్డం గీత ఎక్స్ యాక్సిస్ గీస్తాం అనుకో. సో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అనమాట. ఇట్లా ఉంటాయి. ఇది క్లియర్గా పిక్చర్ అర్థం కాకపోయినా మెయిన్ ప్రిన్సిపల్ చెప్తాను. సో ఇంపార్టెంట్ ఒకవైపు ఉన్నాయి, అర్జెంట్ ఒకవైపు ఉన్నాయి. టాప్ మోస్ట్ వై యాక్సిస్లో ఇంపార్టెంట్, లెఫ్ట్ మోస్ట్ ఎక్స్ యాక్సిస్లో అర్జెంట్ ఉన్నాయి. సో మన లైఫ్ ఎలా ఉంటుందంటే, చాలామంది లైఫ్ అది ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు. ఇది క్వాడ్రంట్ 4 అంటారు అనమాట, రైట్ సైడ్ బాటంలో. ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ కాని విషయాల్లో టైం అంతా స్పెండ్ అవుతున్నాడు మనకి. దీని ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇంపార్టెంట్ లేనివి, అర్జెంట్ లేనివి, ఏదో యూట్యూబ్లో ఎవరో చెప్తున్నారు కదా వినటం. అంటే మన భక్తి క్లాసెస్ కాదు, ఏదో యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో ఏదో ఒక దాంట్లో. లేకపోతే ఆఫ్రికాలో ఏమవుతుంది, వీళ్ళకి గిన్నిస్ అవార్డు వచ్చింది, వాళ్ళకి ఇలా అవుతుంది, న్యూస్ ఐటమ్స్, అట్లా టైం అంతా వేస్ట్ చేస్తాం అనమాట. సో అది క్వాడ్రంట్ 4 యాక్టివిటీస్. అవి అవాయిడ్ చేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ మనం గ్రహించాలి. లాస్ట్ వీక్ నేను ఇంత టైం స్పెండ్ చేసిన దాంట్లో అర్థమైతే మనకి, అప్పుడు మనం అవాయిడ్ చేయడానికి ఏమైనా చేస్తాం. అట్లాగే క్వాడ్రంట్ 3 యాక్టివిటీస్ అంటే అర్జెంట్ కానీ ఇంపార్టెంట్ కాదనమాట. లైక్ ఎవరో ఒకరు వచ్చి ఇంటరప్ట్ చేస్తుంటారు, ఈమెయిల్స్ వస్తుంటాయి, వాట్సాప్ మెసేజ్ వస్తుంటాయి. మన భక్తి గ్రూప్స్ కాకుండా వేరేవన్నీ, ఈవెన్ కొన్ని భక్తి గ్రూప్స్లో కూడా మనకు అవసరమైనవి లేకపోతే మనకు అవసరం లేదు అవి. సో అట్లా మన టైం అంతా వేస్ట్ చేసుకుంటాం అనమాట. అది అవాయిడ్ చేయాలి. కొన్ని అవాయిడ్ చేయలేము, అవి కొన్ని డెలిగేట్ చేయాలన్నమాట. డెలిగేట్ చేయాలంటే వేరే వాళ్ళు చేయగలుగుతారా, నేనే చేయాలా, వేరే వాళ్ళు కూడా చేయగలుగుతారా అని కనుక్కోవాలి. వాళ్ళకి కూడా మంచిది, నాకు కూడా మంచిది అప్పుడు వాళ్ళు చేస్తే. అట్లా ఆలోచించాలి. తర్వాత క్వాడ్రంట్ 1 యాక్టివిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే టాప్ రైట్లో. అంటే ఇవి వెరీ ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన హెల్త్ ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు నాకేం రోగాలు లేవనుకో, అర్జెంట్ కాదు. కానీ అందుకని నేను ఫుడ్ మంచిగా తినకుండా, నిద్ర మంచిగా పోకుండా, ఎక్సర్సైజ్ మంచిగా చేయకుండా చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది?
అది అర్జెంట్ అయిపోతుంది. హెల్త్ ఏదో ఒక డిసీజ్ వస్తుంది, అర్జెంట్ అయిపోతుంది లైఫ్లో. సో దాన్ని బట్టి ఇప్పుడు నేను ఎట్లా ఫుడ్ తినాలి, ఎట్లా సరిగ్గా నిద్రపోవాలి, ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి అని నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే అర్జెంట్ కాకుండా ఇప్పుడు నుంచే స్పెండ్ చేస్తాం, హాఫ్ అన్ అవర్ డైలీ స్పెండ్ చేస్తాం అనుకో, అప్పుడు మనకి అర్జెంట్ కాకుండా చూసుకుంటామన్నమాట. అర్జెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగాలి, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఆ టైంలో మనం సేవ చేయలేము, సాధన చేయలేము. సో అది క్వాడ్రంట్ 1 యాక్టివిటీ అనమాట. అట్లాగే రిలేషన్షిప్స్ మంచిగా ఉంచుకోవడం, అది కూడా క్వాడ్రంట్ 1 యాక్టివిటీ. రిలేషన్షిప్ మంచిగా ఉంచుకోకపోతే సడన్గా అది ఎమర్జెన్సీ అవుతుంది, వాళ్ళకి నచ్చలేదని వాళ్ళ పక్కనే వాళ్ళ కాలు పట్టుకుని కూర్చోవాలి, ఇంక వేరే పనులను ఆపేసి. అట్లా కాకుండా ఇప్పటి నుంచి రిలేషన్షిప్ మంచిగా ఉంచుకున్నాం అనుకో, మనం ఆ అర్జెంట్ యాక్టివిటీకి చూసుకోవాలి అసలు. అట్లా క్వాడ్రంట్ 1 యాక్టివిటీ. క్వాడ్రంట్ 1 యాక్టివిటీ అంటే ప్లాన్ చేస్తామంట, ముందు ప్లాన్ చేసుకుంటాం. ఇందాక చెప్పాం కదా ఎగ్జాంపుల్, ఫ్రైడే రోజు గోల్ ఉంది. ఫ్రైడే రోజు ఆ గోల్ అచీవ్ కావాలంటే నేను థర్స్డే కంప్లీట్ చేద్దామని ట్రై చేద్దాం. థర్స్డే కంప్లీట్ చేయాలంటే ఎవ్రీడే నేను 3 hours కంప్లీట్ చేయాలి. ఎవ్రీడే 3 hours అంటే ఎప్పుడు చేయగలుగుతాను నేను? ఆ 3 hours నేను ఫోను కంప్యూటర్ పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి మా ఫ్యామిలీకి చెప్తాను, నాకు ఇంపార్టెంట్ డెలివరీ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకండి ఈ 2 hours 3 hoursలో అని. అట్లా ప్లాన్ చేసుకుంటాం. అది ప్లానింగ్, అది క్వాడ్రంట్ 1 యాక్టివిటీస్ కింద వస్తుంది. ఓన్లీ యాక్షన్ చేయడము అది రజోగుణం అనమాట, ప్లాన్ చేయడం సత్వగుణం అనమాట. సో అది ప్రైమర్లీ సత్వగుణం కింద వస్తుంది క్వాడ్రంట్ 1. అట్లాగే క్వాడ్రంట్ 2 అంటే ఇంపార్టెంట్ కాదు కానీ అర్జెంట్ అనమాట. సో ఇవి కొన్ని అవాయిడ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మనకి ఏమైనా దెబ్బ తాకింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తప్పదు. అలాంటివి ఎమర్జెన్సీ వస్తాయి. సడన్గా ఫైర్ వచ్చింది, సడన్గా మనము ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్ పే చేయడం మర్చిపోయాము, ఇవాళ లాస్ట్ డేట్, అది చేయాలి అర్జెంట్. కానీ అది రాకుండా చూడాలంటే క్వాడ్రంట్ 1లో ప్లాన్ చేసుకుంటామంట, స్కెడ్యూల్ చేసుకుంటాం ముందే. దెన్ వీ డోంట్ నీడ్ టు రష్ ఇన్ ద లాస్ట్ మినిట్ అంట. సో క్వాడ్రంట్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ అర్జెంట్ ఫస్ట్ చేస్తాము, ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ ఫస్ట్ చేస్తాము, తర్వాత అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ సెకండ్ చేస్తామన్నమాట. ఇట్లా ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగతావి అవాయిడ్ చేస్తామని మాట్లాడుకున్నాం కదా. ఇది 2 ప్రిన్సిపల్స్. ఇట్లా చాలా ప్రిన్సిపల్స్ మనం నేర్చుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు మన లైఫ్లో 1 by 1. సో దట్ వే మన భక్తిలో ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవచ్చు, అట్లాగే వేరే వాటి మీద తక్కువ స్పెండ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఇస్ ద ప్రిన్సిపల్స్ ఐ వాంట్ టు షేర్. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఇంపార్టెంట్. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి మన టైం ఎనర్జీ అని మనం ప్రయత్నం చేస్తాం అన్నమాట. సో నా 3వ వర్స్ 82nd వర్స్లో ప్రభుపాల్ వారు ఒక భాషలో ఒక థీమ్ మెయింటైన్ 2 మెయిన్ పాయింట్స్ చెప్తున్నారు. ఒక మెయిన్ థీమ్ ఏంటంటే భగవంతుడు పర్సన్, అంటే భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడు నిరాకారుడు కాదు, నో రూపం లేదు కానీ కాదు భగవంతుడికి. భగవంతుడు రూపం ఉంది, భగవంతుడు ఒక పర్సన్, భగవంతుడికి ఎమోషన్స్ ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంట ప్రభుపాల్ వారు. నంబర్ 1 ఎందుకు చెప్తున్నారు ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రాచీన బరి రాజు భక్తి మార్గంలో పర్ఫెక్ట్ అయిన తర్వాత భగవంతుడు లాగా రూపం వచ్చింది అన్నారు. అంటే భగవంతుడు రూపం ఉన్నట్టే కదా. అది ప్రభుపాల్ వారు ఒక 1 మెయిన్ థీమ్ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. సెకండ్ థింగ్ ఏమంటే, మనం ఎప్పుడైతే భక్తి మార్గంలో ఉన్నామో, భక్తి మంచిగా చేస్తున్నామో, అప్పుడు మనం ముక్తి ఈ శరీరంలో ఉన్నా కూడా ముక్తి రావచ్చు అంటున్నారు. ఈ శరీరంలో ఉన్నా కూడా ముక్తి రావడం ఏంటి? ముక్తి రావడం అంటే నేను భగవంతుడు ఒక అంశని, భగవంతుడు సేవకుని అనుకుని ఆ రియలైజేషన్ తోటి అన్నీ చేయడం అనమాట. అది ముక్తి, బ్రహ్మభూత ప్లాట్ఫామ్ అన్నారు. మనం భగవద్గీతలో లాస్ట్ చాప్టర్లో వింటాం, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి న కాంక్షతి. ఎవరైతే బ్రహ్మన్ ప్లాట్ఫామ్కి వస్తారో వాళ్ళు భక్తి స్టార్ట్ చేస్తారని చెప్తారు అట్లా. సో అట్లాగే ఎవరైతే భక్తిలో ఉన్నారో వాళ్ళు ఈజీగా ప్రాపర్ సిచ్యుయేషన్లో ఉంటారు. నేను భగవంతుడు ఒక అంశని, సేవకుని అని ఉంటారు అన్నమాట ప్రాబ్లం. అది ఒక థీమ్. ఇంకోటి ఏంటంటే ధీర వీర అనే పదాల గురించి చెప్తున్నారు ప్రభుపాల్ వారు. అక్కడ కాన్సెప్ట్ ఏం చెప్తున్నారు ప్రభుపాల్ వారు, ఎప్పుడైతే మనం నేను భగవంతుడు ఒక అంశని, భగవంతుడు ఒక సేవకుని, నేను భగవంతుడు సేవ చేస్తే నేను ఆనందం వస్తుంది, నేను మాయా జాలంలో దీనివల్ల ఆనందపడటం అది అయ్యే పని కాదు అని ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు
స్పిరిచువల్ గోల్ అచీవ్ చేయొచ్చు అని ప్రభుపాల్ వారు పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. సో 83వ శ్లోకంలో బేసికలీ ఇది రేపటి క్లాస్లో మీరు మోర్ డీటెయిల్స్ వింటారు. బేసికలీ మన కిరణ్ ప్రభు చెప్తారు కదా, ఏంటంటే ఫలశ్రుతి అనమాట. ఈ నెరేషన్ మొత్తం విన్నందువల్ల బెనిఫిట్ ఏంటి, చెప్పినందువల్ల బెనిఫిట్ ఏంటి అని ఎక్కువ వింటారు. ఒక పాయింట్ టచ్ చేస్తాను. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే, ఎవరైనా విన్నా కూడా, ఎవరైనా చెప్పినా కూడా ఈ ఈ ఈ పాస్ట్ టైం అంతా వాళ్ళకి ముక్తులు అయిపోతారు, అంటే బాడీలీ కన్సెప్షన్ పోతుంది అని చెప్తున్నాను అనమాట. అంటే శ్రవణ మెయిన్ ఎంఫసిస్ చేయదంటే వినడంకి చెప్పడంకి డిఫరెన్స్ లేదు ఇన్ వన్ సెన్స్ ట్రాన్సెండెంటల్ లెవెల్లో. శ్రవణం కీర్తనం రెండు పవర్ఫుల్ అనమాట. నేను క్లాస్ చెప్తున్నాను, వేరే వాళ్ళు వింటున్నారు, ఇద్దరికీ పవర్ఫుల్ అనమాట. ఇద్దరం భక్తి చేస్తున్నాం సేమ్ టైం. ఒకటి ఎక్కువ కాదు, ఏమి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదనమాట. రెండు భక్తి పర్ఫెక్షన్కి హెల్ప్ అవుతాయి అన్నమాట అట్లా. సో ఆ ప్రిన్సిపల్ మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. సో బేసికలీ శ్రవణం చేసినందువల్ల, అందుకనే మనం ఇలాంటివి రెగ్యులర్గా శాస్త్ర చదువుతూ ఉండాలి ఎవ్రీడే. ఈవెన్ మనం 15-20 మినిట్స్ డెడికేట్ చేసుకుంటే మన శాస్త్ర చదవడానికి, ప్రభుపాద బుక్ చదవడానికి, దెన్ మనం చాలా గ్రో అవుతాం భక్తిలో. ఈవెన్ దో 15 మినిట్సే అనిపిస్తుంది. 15 మినిట్స్ 1 వీక్లో ఎన్ని అవుతాయి? ప్రాబ్లీ అరౌండ్ 2 అవర్స్ అవుతుంది అట్లీస్ట్. సో దట్స్ వై ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కన్సిస్టెంట్గా చేయడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. యా, సో ఐల్ పాజ్ హియర్. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ సెక్షన్లో? హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. మీరు ఇప్పుడు ధీర వీర అని మెన్షన్ చేస్తున్నారు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ ధీర వీర డిఫరెన్స్? అలాగే మీరు విన్నారా? భాషను చదివేటప్పుడు విన్నారా? మాతాజీ చదివేటప్పుడు ఉన్నారా? అప్పుడు లేట్ జాయిన్ అయ్యారా? నేను లేట్ గా జాయిన్ అయిన ప్రభుజీ. అదే భాషలో చదివినప్పుడు ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వీర ధీర గురించి. వీర అంటే ప్రభుపాద వారు ఏమంటారంటే, ఎవరైతే మాయ మీద ఫైట్ చేయడానికి రెడీ ఉన్నారో హీరో, ఆయనని వీర అంటున్నారు ప్రభుపాద వారు. అట్లాగే ధీర అంటే ఎవరికైతే అర్థమైందో నా పర్పస్, లైఫ్ పర్పస్ ఏంటి, ఆయన ధీర అంటున్నారు అనమాట. ఈ రెండు ఒక విధంగా సేమే. ఎందుకు సేమ్ అంటున్నారు ప్రభుపాద వారు? నాకు ఎప్పుడైతే లైఫ్ పర్పస్ క్లియర్గా తెలిసిందో, అప్పుడు నేను దానికి నా పర్పస్కి అనుకూలం ఉన్నవి చేస్తాను, ప్రతికూలం ఉన్నవి చేయను. సో అది క్లియర్గా ఉంది కాబట్టి, నా ధీర అర్థమైంది కాబట్టి, ఇప్పుడు మాయా అట్రాక్షన్స్ వచ్చినాయి అనుకో, నేను మళ్ళీ మాయకి దూరంగా ఉండడానికి ట్రై చేస్తాను అనమాట. సో అందుకని ఈ నాలెడ్జ్ తోటి నేను వీరుడిలాగా యాక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇన్ దట్ సెన్స్ వీరుడు ధీరుడు ఒకటే అంటున్నారు అనమాట. ఎందుకంటే కొంతమంది ఆచార్యులు ఈ శ్లోకంలో ధీరా వర్డ్ వీరాగా రాశారని చెప్పారన్నమాట భాగవతంలో. అందుకని ప్రభుపాద వారు ఎట్లా అయినా కూడా సేమ్ మీనింగ్ ఎసెన్షియల్లీ అని చెప్తున్నమాట ప్రభుపాద. మనకి మేక్ సెన్స్ మది? క్లారిటీ వచ్చింది ప్రభుజీ, థ్యాంక్ యూ. వెల్కమ్ అదే. హరే కృష్ణ. ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్స్? సారీ ఫర్ ద ట్రబుల్ ప్రభుజీ. ఓ ట్రబుల్ ఏం లేదు మతి. నో, ఐఎమ్ ఎంకరేజింగ్. అంటే భాషను చదివేటప్పుడు కొన్నిసార్లు మనం ఫోకస్ చేయడం కష్టం అవుతుంది కదా, అందుకని ఎంకరేజ్ చేస్తున్నమాట మీ ఎగ్జాంపుల్ తీసుకొని. కాదు ప్రభుజీ, ఇది ఏమవుతుంది ప్రభుజీ, అది వింటూ ఉన్నాను, కొన్నిసార్లు అర్థం కాదు. నేను చెప్పాను కదా ప్రభుపాద అసలు ఏం అర్థం కాదు నాకు. మీరు చెప్తే అర్థం అవుతుంది కానీ ప్రభుపాద ఏమంటే అర్థం కాదు. మీరేమో చెప్తారు చదవమని, చదివితే ఒక్కొక్క పాయింట్ కూడా అర్థం కాదు ప్రభుజీ. ప్రభుపాద మీరు చెప్తే మాత్రం బాగా అర్థం అవుతుంది. దట్స్ ద రీజన్ ఐ వెయిట్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. నైస్ మదర్. యా, జనరలీ మనం ఏం చేస్తామంటే, నాకు కూడా కొన్ని అర్థం కాదు, అట్లా చదువుతాం అనమాట. అవి చదువుతూనే ఉంటాము, మనం చాంటింగ్ చేసుకుంటాము. నెక్స్ట్ రౌండ్ చదివేటప్పుడు మనకు అర్థమవుతాయి అనమాట. లేకపోతే ఎవరిని అడగచ్చు అట్లా. మేక్ సెన్స్. ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు శ్రీల ప్రభుపాద గురు మహారాజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, చాలా బాగుంది క్లాస్. ప్రభుజీ ఇది మనకి టైం కోసం ఇంపార్టెన్స్ తెలిసినాక మనకి భక్తి చేయాలా, చేస్తే కూడా మంచిదని మీరు ఇంతకుముందు ఒక వర్డ్ యూజ్ మర్చిపోయాను. అయితే అది చేస్తున్నప్పుడు మళ్ళీ మనము ఎందుకు తెలిసినా కూడా మళ్ళీ రాంగ్ వేలో పోతున్నాం ప్రభుజీ? ఎందుకు ఆ స్టెబిలిటీ వస్తలేదు? 2 థింగ్స్ మతయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేనున్న స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్, అది మన భక్తి స్టేజెస్లో
శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ అట్లా వెళ్తా కదా. మనం ఎప్పుడైతే నిష్ఠా స్టేజ్ దగ్గరికి వెళ్తామో అప్పుడు దాకా స్టేబుల్గా ఉండడం అనమాట. అది న్యాచురల్, అది నా వల్లనే తప్పు కాదు. అది నేను ఇంకా గ్రో అయితే భక్తిలో అది పోతుంది, ఆ స్టెబిలిటీ ఇన్స్టెబిలిటీ పోతుంది అనమాట. అది వన్ ప్రిన్సిపల్ నేర్చుకోవాలి. ఇది ఎప్పుడైతే తెలుసుకున్నామో మనకి ఓ మై గాడ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. నేను భక్తిలో తప్పు చేయట్లేదు, నాలో ఏదో లోపం ఉంది అని అనుకోకుండా నేను భక్తిలో గ్రో అవుతున్నాను. గ్రో అయ్యేటప్పుడు ఇది న్యాచురల్ అని అర్థమైతే మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. అది వన్ ప్రిన్సిపల్ గుర్తుంచుకోవాలి. సో మనం పీస్ఫుల్ ఉండడానికి. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎందుకు స్టేబుల్గా ఉండి ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం అంటే రెండు బ్రాడ్ రీజన్స్. ఒకటేమో మనకి అంత కన్విక్షన్, శ్రద్ధ రాలేదనమాట. ఇంకా ఇదే హైయెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన లైఫ్లో ఇది అని రాలేదనమాట. ఇంకా అది మనం శ్రవణం చేసే కొద్దీ, మన చాంటింగ్ చేసే కొద్దీ అది శ్రద్ధ, ఫోకస్, డిటర్మినేషన్ పెరుగుతుంది అనమాట. నంబర్ 1. నంబర్ 2, అది వచ్చిన తర్వాత మనం టైం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, అర్జెంట్ యాక్టివిటీస్ ఏంటి, ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏంటి, ఏది అర్జెంటు నాట్ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ నాట్ అర్జెంటు, ఇట్లా మనం లాస్ట్ 1 వీక్ చూసుకొని మనకు అప్లై చేసుకోవాలన్నమాట. ఈ మెసేజ్ ఓన్లీ ప్రభు ఏదో చెప్పారు అనుకోకూడదు అనమాట. ఎట్లా అప్లై చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నాకు టైర్డ్గా ఉంటుంది. అప్పుడు నేను ఇంటర్నెట్ చూసుకొని టైం వేస్ట్ చేస్తాను ఒక 2 hours. సో దాన్ని నేను తక్కువ చేసుకోవాలి, దాన్ని 15 minutes చేసుకోవాలి. అది క్వాడ్రంట్ 4 యాక్టివిటీస్ అట్లా రెడ్యూస్ చేస్తాము, ఫైనల్గా హెల్ప్ చేస్తామన్నమాట. అట్లాగే నేను రోజు ఈ పనికి 4 గంటలు స్పెండ్ చేస్తున్నాను, కానీ దీనివల్ల నాకు అల్టిమేట్ గోల్కి హెల్ప్ అవుతుందా? దీనివల్ల నేను చాంటింగ్ సరిగ్గా చేసుకోలేకపోతున్నాను, దీనివల్ల శాస్త్రం చదువుకోలేకపోతున్నాను. సో ఈ 4 గంటలది నేను తక్కువ టైంలో ఎలా చేయగలుగుతాను అని మన టైం ఎలా స్పెండ్ చేస్తున్నామో అనలైజ్ చేసుకుంటాం అనమాట. అనలైజ్ చేసుకొని గైడెన్స్ తీసుకొని మనం లైఫ్ని అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. అడ్జస్ట్ చేసుకుంటే అప్పుడు మనకి టైం వస్తుంది అనమాట. మరి వన్ గుడ్ థింగ్ ఇప్పుడు భక్తి ఏంటంటే మనం భక్తిలో గ్రో అయ్యే కొద్దీ ఆ ఫోకస్ పెరుగుతుంది, మన క్లారిటీ కూడా పెరుగుతుంది అనమాట. ఇది భక్తికి అనుకూలంగా ఉంది, ఇది భక్తికి అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది, ఆ క్లారిటీ కూడా పెరుగుతుంది అనమాట. ఎప్పుడు క్లారిటీ పెరుగుతుంది కొద్దీ, ఎప్పుడైతే ఇంకోటి ఏంటంటే థర్డ్ థింగ్ ఏమవుతుంది, భక్తిలో పెరిగే కొద్దీ మనం చాంటింగ్ మంచిగా చేస్తున్న కొద్దీ థర్డ్ థింగ్ ఏమవుతుందంటే మనం ఏమైతే చేయాలనుకుంటామో అది చేస్తామన్నమాట. ఆ డిటర్మినేషన్ కూడా పెరుగుతుంది భగవంతుడి దయ వల్ల. సో అట్లా మన భక్తిలో కంటిన్యూ అవుతూ ఈ 3 కింద ప్రాక్టీస్ చేయాలన్నమాట. మన భక్తి ప్రాక్టీస్ చేస్తుంటే, మన మైండ్ అప్లై చేస్తూ భక్తి ప్రాక్టీస్ చేస్తుంటే, మనం రిఫ్లెక్ట్ చేసుకుంటూ చూసుకుంటే, అడ్జస్ట్ చేసుకుంటే లైఫ్స్లో మనం అప్పుడు భక్తిలో స్టేబుల్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ 100% నిష్ఠా స్టేజ్కి వచ్చిన తర్వాతనే అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు దాకా లార్జ్ పర్సెంటేజ్ వస్తుంది అనమాట మనకి స్టేబుల్గా. మేక్ సెన్స్ మధ్య? ఎస్ ప్రభుజీ నిష్ఠా స్టేజ్ కన్నా ముందే ఏమొస్తాయి? అనర్థ నివృత్తి మధ్య, జస్ట్ నిష్ఠకి ముందు అనర్థ నివృత్తి అనమాట. అనర్థ నివృత్తి అంటే ఆ ఇంప్యూరిటీస్, ఈ ఇంప్యూరిటీస్ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాంటింగ్ చేస్తున్నాను అనుకో, నాకు వెళ్ళి పప్పు నానబెట్టాలనిపిస్తుంది. చాంటింగ్ చేస్తున్నాను అనుకో, నాకు ఫోన్లో ఏదైనా చూడాలనిపిస్తుంది. చాంటింగ్ చేసుకున్నప్పుడు మా అమ్మగారికి ఫోన్ చేయాలనిపిస్తుంది. చాంటింగ్ చేసేటప్పుడు బయటకు వెళ్ళి గార్డెన్ మంచిగా చూసుకోవాలనిపిస్తుంది. అట్లా అదొక 1 ఎగ్జాంపుల్ అనర్థ. అట్లా చాలా అనర్థాస్ ఉంటాయి అనమాట మనకి. ఇప్పుడు అవి ప్యూరిఫై అవుతున్నాయి భక్తి పెరిగే కొద్దీ. ప్యూరిఫై అయ్యే కొద్దీ మనకి స్టెబిలిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. ఈ అనర్థ నివృత్తి పోతే అప్పుడు మనం ప్యూర్ అవుతాం, ఫుల్ స్టేబుల్గా ఉంటాం అనమాట. అప్పుడు దాకా సైన్ కర్వ్ ఉంటుంది. సైన్ కర్వ్ తెలిసి ఉంటుంది మీకు, పైకి వెళ్ళడం కిందకి రావడం, పైకి వెళ్ళడం కింద. అది భక్తి పెరిగే కొద్దీ ఆ సైన్ కర్వ్ తక్కువ అవుతుంటుంది అనమాట. అంటే టూ మచ్ బయటికి వెళ్ళకుండా ఉంటాం అనమాట. ఇప్పుడు కానీ అనర్థ నివృత్తికి వచ్చినాక మళ్ళీ బ్యాక్ నిష్ఠాకి అక్కడికి వెళ్ళి నిష్ఠాకి వచ్చినాక మళ్ళీ అనర్థ నివృత్తికి బ్యాక్ పోతామా? మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయా? ఓన్లీ స్టేజ్ ఏంటంటే నిష్ఠ వచ్చామంటే అనర్థాలు చాలా పోయినాయి అన్నట్టు. 100% జీరో, మొత్తం 0% కాలేదు, కానీ మ్యాక్సిమం పోయినాయి అనమాట. కానీ భావ స్టేజ్కి వెళ్ళిన దాకా కూడా కొన్ని అనర్థాలు పోవు అనమాట. ఓకే. సో ఉంటాయి. అందుకనే అది ఇంపార్టెంట్ అనమాట. మనం భక్తి కంటిన్యూ చేస్తుంటే, అపరాధాలు చేయకుండా ఉంటే
మనం ప్రోగ్రెస్ అవుతూ వెళ్ళొచ్చు అనమాట. షూర్ ప్రభుజీ. థాంక్స్ ప్రభుజీ. ఇంకోటి మీరు అన్నారు కదా ప్రభుజీ, శ్రవణం, కీర్తనము 2 ఈక్వల్ అన్నారు. కానీ మనకెప్పుడు ఫస్ట్ శ్రవణమే ఇంపార్టెంట్ అని చెప్తారు కదా ప్రభుజీ. దాని తర్వాత కీర్తనం అంటారు కదా! కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు నేను మా మెంటర్ దగ్గర, మా గురుమార దగ్గర విన్నాను కదా హ్మ్. శ్రవణం. హ్మ్. అందుకే భాగవతం చదివాను కదా ఒకసారి. హ్మ్. అందుకనే నేను మీకు చెప్పగలుగుతున్నా, కీర్తన చెప్పగలుగుతున్నా. లేకపోతే ఓకే. చెప్పలేను కదా. యాహ్! ఇన్ దట్ సెన్స్ శ్రవణం ఇంపార్టెంట్ అంటారు అనమాట. కానీ 2 ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. బోత్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఓన్లీ. హ్మ్. మేక్ సెన్స్? యెస్ ప్రభుజీ. ఒక స్మాల్ క్వెషన్ ప్రభుజీ, మీకు టైం ఉంటే. చెప్పండి. ప్రభుజీ, ఇది ఇప్పుడు మనము అనర్థాలు చేయొద్దని తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు నాన్ డివోటీ అన్నారనుకోండి. నాన్ డివోటీ అన్నప్పుడు కొన్నిసార్లు ఏదో ఏమైనా అనేస్తే మనం అనేస్తాం కదా ప్రభుజీ. అది అనర్థం కిందకే వస్తది గదా! అంటే వాళ్ళు నాన్ డివోటీ అయినా గాని కూడా మనం అనేసినాం గదా! అపరాధం అలా అనుకుంటారు మీరు. అపరాధం. అపరాధం. వస్తుంది, కరెక్టే. మళ్ళా మనం అది ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతాం ప్రభుజీ? అంటే ఇప్పుడు వాళ్ళు డివోటీయో, నాన్ డివోటీయో మనకు కొంతమందికి తెలీదు. అవసరం లేదు, తెలుసుకోని అవసరం లేదు. బేసికలీ అపరాధాల్లో మన రకరకాలు ఉన్నాయి కదా. ఒకటేమో నామాపరాధం, ఒకటేమో సేవాపరాధం, ఇంకోటేమో జీవాపరాధం అనమాట. సో వాళ్ళు వైష్ణవులు కాకపోయినా కూడా మామూలు జీవులను కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈయన యాక్చువల్గా మీ గురువు మహారాజు ఈ జోర్నస్ రాధానాథ్ స్వామి మహారాజు షార్ట్ విన్నాను ఇవాళ మార్నింగ్. మీకు పంపిస్తాను కూడా. అందులో ఏం చెప్తున్నారంటే మహారాజ్ చెప్తున్నారు అనమాట ఇవాళ మార్నింగ్. అపరాధం గురించి కాదు, కర్మ గురించి చెప్తున్నారు ఆ షార్ట్లో. ఏం చెప్తున్నారంటే మనం వేరే జీవులకి ఏ విధంగా మనం హాని కలిగిస్తే, వాళ్ళకి నొప్పి కలిగిస్తే, వాళ్ళ మైండ్కి కానీ హృదయంకి కానీ మనసుకి కానీ హృదయం కానీ నొప్పి కలిగిస్తే, మాటల ద్వారా కానీ మన చేతులతో కానీ కలిగిస్తే మనం అనుభవించాలి ఆ కర్మ అని చెప్తున్నారు పాయింట్ మహారాజు హిజుల్ రాధానాథ్ మహారాజు ఇవాళ మార్నింగ్ క్లాస్లో. సో అది తప్పదు అనమాట. అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చాలామంది మెటీరియలిస్ట్కి ఎలా ఉంటుందంటే, నాకంటే పెద్దవాళ్ళతోటే మంచిగా ఉంటాను, చిన్న వాళ్ళని ట్రాష్ చేస్తాను అన్నమాట. ఆ మెంటాలిటీ పోగొట్టుకోవాలన్నమాట. ఆ మెంటాలిటీ ఎలా పోతుంది? కొన్ని ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్స్ తెలుసుకుంటాం మనం శ్రవణం వల్ల, ఇట్లా శాస్త్రం చదువుతుంటే. ఒకటి ఏంటంటే కృష్ణుడికి అందరంటే ఇష్టం. వాడు దొంగతనం చేస్తున్నా కృష్ణుడికి ఇష్టమే. సో అది తెలుసుకోవాలి. వాళ్ళు నన్ను తిడుతున్నా కూడా కృష్ణుడికి ఇష్టమే వాళ్ళు. కాకపోతే ఇప్పుడు రజోగుణం వల్ల తమగుణం వల్ల వాళ్ళు నన్ను తిడుతున్నారు ఇప్పుడు, కానీ కృష్ణుడికి ఇష్టం అనమాట వాళ్ళు బేసికల్లీ. సో అందుకని అందరూ కృష్ణుడికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో ఇట్లా ఎఫెక్ట్ అయ్యారు, ఈ రజోగుణం తమగుణంలో ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను వాళ్ళతో ప్రాపర్గా డీల్ చేయాలి. ప్రాపర్గా డీల్ చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి, లెసన్ కావాలంటే లెసన్ ఇవ్వచ్చు, గట్టిగా మాట్లాడచ్చు అవసరమైతే, లేకపోతే వాళ్ళ సుపీరియర్ కంప్లైంట్ చేయొచ్చు, అనే సినారియో బట్టి యాక్షన్ తీసుకోవచ్చు. కానీ మనసులో అయితే వాళ్ళు నాశనం అయిపోవాలి అనుకోకూడదు అన్నమాట. మనసులో అయితే వాళ్ళు ఈ సిచ్యుయేషన్లో పాపం రజోగుణం తమగుణం వల్ల ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా భక్తిలోకి వస్తే మంచిగా అయిపోతారు అని ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నామనుకో, మనం ఎవ్వరూ నాశనం అయిపోవాలి, ఎవరికి ఏం హాని కావాలి అనుకోమన్నమాట మనం. ఇంకా అది వన్ మెయిన్ మైండ్ సెట్ లెవెల్లో. తర్వాత మాటల దగ్గర చేతల దగ్గర మనం రెస్ట్రెయింట్ యూజ్ చేయాలి, టాలరెన్స్, సహనం కల్టివేట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఉంటుంది, యాక్చువల్గా కొంతమందికి మంచి హ్యాబిట్ ఉంటుంది. ఎలాంటి మంచి హ్యాబిట్ అంటే లాస్ట్ మాటే వాళ్ళే చెప్పాలి. మనం హరే కృష్ణ ప్రభు అంటే హరే కృష్ణ చెప్తారు పెట్టేటప్పుడు, మళ్ళీ మనం హరే కృష్ణ చెప్పామనుకో వాళ్ళు మళ్ళీ హరే కృష్ణ చెప్పాలి. సింపుల్ థింగ్ చెప్తున్నా. అట్లాగే అది మంచి విషయం, ఓకే. కానీ మనల్ని ఎవరైనా తిట్టాలంటే మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి, అట్లా ఉంటుంది అనమాట. అట్లా అది అవసరం లేదు, మనకి సమాధానం చెప్పని అవసరం లేదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, కొన్ని విషయాల్లో కొన్ని సర్కమ్స్టాన్స్లో చెప్పాల్సి వస్తుంది, కొన్ని టైమ్స్లో అవసరం లేదనమాట. అది మనకి అలవాటు. ఎప్పుడైతే సాధన మంచిగా చేస్తున్నామో మనకి ఆ సహనం పెరుగుతుంది అనమాట. మనకి ఎందుకు పెరుగుతుంది? వాళ్ళు నన్ను తిట్టినందువల్ల నాకు ఏం కాలేదు, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఏం ఆపట్లేదు కదా వాళ్ళు నన్ను తిట్టినందువల్ల. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ముందు తిట్టారనుకో, ఆ 10 మంది నన్ను బ్యాడ్ అనుకుంటారు.
దానికి ఏమైనా చేయాలంటే చేయొచ్చు, క్లారిఫై చేయొచ్చు. కానీ వాళ్ళు 10 మందిలో ఏమనుకున్నా కూడా నాకు ఏమవుతుంది, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం స్టాప్ అయిపోతుందా, స్లో అయిపోతుందా? లేదు. నా అల్టిమేట్ పర్పస్ క్లియర్ ఉందన్నమాట. దాంతో సహనం చాలా పెరిగిపోతుంది అనమాట. సహనము వినయము పెరిగిపోతాయి ఎప్పుడైతే అల్టిమేట్ గోల్కి ఏం కావట్లేదు అని తెలిసిందో. సో దట్స్ కల్టివేట్ చేసుకోవచ్చు మనం. ఏదైనా పర్టికులర్ సర్కమ్స్టెన్స్ ఉంటే దాంట్లో ఎలా చేయాలని మన మెంటర్ తోటి కానీ గురుగారితో కానీ డిస్కస్ చేయొచ్చు అన్నమాట. పర్టికులర్ సర్కమ్స్టెన్స్లో ఎలా హ్యాండిల్ చేయాలనేసి. కానీ ఇంతవరకు మనం చేసినాం కదా ప్రభుజీ, అంటే నేనైతే చాలా తెలిసో తెలియకో చేసేసిన మిస్టేక్స్. అవును. కానీ ఇప్పుడు ఆ కర్మ కూడా అనుభవించాలా లేకపోతే పోతుందా? రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్. అనుభవించాలి, భక్తి ద్వారా తగ్గుతుంటుంది కూడా. బోత్ కరెక్ట్ ఓన్లీ. ఓకే. మనం భక్తి చేసే స్ట్రెంగ్త్ బట్టి, ఎంత సిన్సియర్గా చేస్తున్నాం భక్తి, దాన్ని బట్టి ఎంత తొందర పోతాయి ఎంత అని డిటర్మైన్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్నింగ్ నితాయ్ సేవన్ మాతాజీ వింటున్నాను. తను చెప్తున్నారు, మనం కృష్ణ కాన్షియస్ వదిలేసామంటే ఓన్లీ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో ఏదైనా అపరాధం చేసాము, లేదంటే కృష్ణుడు కావాలని మనకి తప్పిస్తున్నారు, ఏదో కృష్ణుడు ఏదో లీల చేస్తున్నారని. అఫ్ కోర్స్ మన లెవెల్లో అట్లా ఉండదులే, ప్యూరిటీ బుడ్ లెవెల్లో అలా ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్. సో అట్లా డెఫినెట్లీ మనకు మెయిన్ దొరికింది భక్తి మాతయ్య. భక్తి మంచి చేస్తే అన్నీ సెట్ అవుతాయి, నువ్వు ఏం వరి అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుడి దయ వస్తుంది మనకి. కానీ జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. అంత ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి అట్లీస్ట్. వెల్కమ్. హరే కృష్ణ. ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్స్? ఓకే, సో వీ కెన్ ఎండ్ హియర్. శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. Thank you, Prabhuji. Prabhu. Thank you.